ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కాన్స్టిపేషన్, మలబద్ధకము. ఇది చాలా మందిలో ఉంటుంది, బయట చెప్పుకోలేని సమస్య. దీనివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఏం చేయాలి? ఇదే కదా మీ డౌట్. ఎస్, మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ఐడ్రీమ్ స్టూడియోలో దాదాపు 35 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వంటింటి చిట్కాలంటే ఆయన ఎంత చక్కగా చెప్తారో మీ అందరికీ తెలుసు కదా. మరి దీనికి ఏమైనా చిట్కా ఉందేమో నేను తెలుసుకుంటాను. నమస్తే అండి. నమస్తే మా. ఎస్ డాక్టర్ గారు, ఈ మలబద్ధకం నుంచి బయటపడాలంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అసలు యంగ్స్టర్స్ కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఇది చాలా మందిలో కామన్ ప్రాబ్లం, బయటికి చెప్పుకోలేరు. ఏం చేయాలి? మలబద్ధక సమస్య, మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుంది ఆయుర్వేద వైద్య విధానం. అంటే సమస్తమైనటువంటి వ్యాధులకి ఆధారభూతం ఏదై అంటే మలబద్ధకం. ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గవు, ఒక పట్టాన లొంగవు, కొత్త కొత్త వ్యాధులు వస్తుంటాయి. ఈ యొక్క మలబద్ధకం వల్ల ఇవి జరుగుతుంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలం మలబద్ధకం ఉన్నటువంటి వాళ్ళల్లో పైల్స్, ఫిషర్సు, ఫిస్టులా ఇలాంటి అనేక రకాల సమస్యలు కూడా వస్తుంటాయి. దీనికి తోడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు రావడము, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, అదేవిధంగా లివర్కు సంబంధించినటువంటి సమస్యలు రావడము, షుగరు, బీపీ ఒకటేమిటి అన్నిటికీ ఆధారభూతం అదే. కాబట్టి ఎప్పుడైతే ఈ మలబద్ధక సమస్యను మనం తొలగించుకుంటామో ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా త్వరగా తగ్గుతాయి. కాబట్టి మన దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా విసర్జన క్రియ సర్వసాధారణం. తీసుకునే ఆహార పదార్థాలు నుంచి మల పదార్థం తయారైన తర్వాత మల పదార్థము ఎంత త్వరగా మన దేహం నుంచి బయటకు వెళ్ళగలిగితే అంత మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ రోజుల్లో మరి సర్వసాధారణంగా 3 సార్లు ఆహారం తీసుకోవడం ఎక్కువ శాతం మందిలో ఉంది. కొంతమంది 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు, దీనికి అంతు లేదండి. ఆహారం ఎప్పుడూ దాదాపు గంటకోసారి నోట్లో వేసుకుని ఏదో నమిలేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో కలిగేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. ఇది నిజంగా అవగాహన లోపంతో వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి బాధాకరమైన విషయం. మరి ఇన్నిసార్లు ఆహారం తీసుకున్నప్పుడు తీసుకునే ఆహార పదార్థం నుంచి తయారైన మల పదార్థము కనీసం రోజుకు ఒక్కసారైనా 2 సార్లైనా బయటకు విసర్జింపబడాలి కదండి. కావున మనం లాజిక్ ఆలోచన చేసినా కానీ ఈ రోజుల్లో మరి ఎంతమందికి మోషన్ ఫ్రీగా అవుతుందండి? మినిమం 1-2 సార్లు అంటారా? మినిమం నేను చెప్పేది. ఇప్పుడు కనీసము 3 సార్లు ఆహారం తీసుకున్నప్పుడు ఒక్కసారైనా మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఎంతమంది కూర్చోండి. కాబట్టి కొంతమందికి 2 రోజులకు ఒకసారి మోషన్ అయిపోతుంటుంది. కొంతమందికి 3 రోజులు 4 రోజులకు ఒకసారి మోషన్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి రోజు ఒక్కసారి ఏదో ఒక టైంలో మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి లోపల ఏదో ఒక టైంలో అయిపోతుంది. సో ఎప్పుడైతుందో కూడా తెలియదు. తర్వాత కొంతమంది ఏంటంటే మరి సిగరెట్ తాగో లేకపోతే ఏదో కాఫీ టీ లాంటివి తాగేసో లేకపోతే వాకింగ్ చేసో ఎక్కువగా నీళ్లు తాగో రకరకాల ప్రయత్నాలు చేస్తే కానీ మోషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఇంకోటి మరి కొంతమందికి ఏంటి వెళ్తారు టాయిలెట్స్కి పోయిన తర్వాత పేపర్ తీసుకుపోతారు, తర్వాత ఏదో స్మార్ట్ ఫోన్ తీసుకుపోవడమో ఏదో చూసుకుంటుంటారు. పేపర్ చదవడం పూర్తి అవుతుంది కానీ ఇలా మోషన్ రాదు. ముక్కుతుంటారు, మూలుగుతుంటారు, గట్టి ప్రయత్నం చేస్తుంటారు. తప్పని పరిస్థితుల్లో మరి వేలు వేసి బయటికి తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా బాధాకరమైన విషయం అండి. సహజంగా జరగాల్సినటువంటి ప్రక్రియని మనం అసహజంగా తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మలం కూడా ముక్కి మూలుగితే కానీ కాస్త వస్తుంది, తర్వాత బంద్ అయిపోతుంది, గట్టిగా కూర్చునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనివల్లనే అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయి. ఇంకొకటి కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తికి మలబద్ధక సమస్య ఉందే లేదని చెప్పేసి సర్వసాధారణంగా 195% వరకు మనకమైనవి తెలుసుకోవచ్చండి. ఎవరికి వాళ్ళే తెలుసుకోవచ్చండి. చాలా ఆశ్చర్యపోతారు మీరు. సో మలానికి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు నాట్ మోర్ దాన్ ½ మినిట్. సో సెన్సేషన్ రావాలి, టాయిలెట్కి వెళ్ళాలి, కూర్చున్న వెంటనే క్షణిక కాలంలో ఒక్కసారి మోషన్ అయిపోవాలి. అది ఆరోగ్యవంతుల లక్షణం. ఎంతమందికి వస్తుందో ఆలోచన చేయండి. వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలిసిపోతుంది. అది మలబద్ధక సమస్య. అండ్ ఇంకోటి వింటుంటే ఇప్పుడు రోజుకొకసారి వెళ్ళినా కూడా మలబద్ధకం సమస్య ఉన్నట్టేనా? అంతే కదండి, సరిపోదా? కాబట్టి ఒక్కసారి వెళ్ళినా నేను చెప్పేది ఏంటంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి, అది చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది మోషన్కి వెళ్తారు. మోషన్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రెషర్ పెట్టిన తర్వాత కొద్దిగా గట్టిగా వచ్చేసి తర్వాత లూజ్గా వచ్చేస్తుంది. అది మలబద్ధక సమస్య. చాలా మందికి తెలియదండి.
ఏదో నేను మోషన్కి వెళ్ళాను కదా, టాయిలెట్కి వెళ్ళాను, కూర్చున్నాను, వచ్చిందని చెప్పేస్తారు. కాబట్టి సహజ ధర్మం కాబట్టి స్పాంటేనియస్గా సెన్సేషన్ వచ్చి కూర్చుంటే ఒకటే కాన్సిస్టెన్సీ రావాలి. ఫస్ట్ ప్రెషర్ పెట్టాయంటే మలబద్ధక సమస్య ఉంది ఆ వ్యక్తులు కూడా అని చెప్పేసి మనకేమైనా అర్థం చేసుకోవచ్చు. అదొకటి. మూడవది అందరూ తెలుసుకోవాల్సింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ టాయిలెట్కి వెళ్ళినప్పుడు చాలామంది ఈ మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి మొట్టమొదట యూరిన్ వస్తుందండి. అది తప్పు. మోషన్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మోషన్ రావాలి, తర్వాత యూరిన్ రావాలి. ఎంతమందికి వస్తుందో అందరూ ప్రశ్నించుకోవచ్చండి. ఇవన్నీ ఆలోచన చేసినట్లయితే 100లో దాదాపు మరి అందరూ ఒప్పుకుంటారండి. 90% కరెక్ట్ డాక్టర్ గారు, మీరు మాకందరికి మలబద్ధకం ఉందని. మరి దీని నుంచి బయటపడాలంటే ఆయుర్వేదంలో ఏమైనా ఉందా? సో చాలా మంది ఇవన్నీ నాకెందుకు అందండి, మా మోషన్ బాగా ఫ్రీగా అని చెప్పండి అని చెప్పేసి చాలా ఆసక్తిగా చూపుతుంటారండి. మంచి రెమెడీ చెప్తాను చూడండి. దీనికి ఏంటంటే రోజా పూల పొడి. ఏంటి, గులాబీ పూల? ఎగ్జాక్ట్లీ, ఏ కలర్? గులాబీ పూల పొడి రెడ్డిదండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. రోజ్ కలర్, రోజ్ పెటల్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. చాలా సింపుల్ రెమెడీ చెప్తాను చూడండి. రోజా పూల పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 grams తీసుకోవాలి. ఫ్రెష్గా తయారు చేసిన అయితే రిజల్ట్ చాలా బాగుంటాయండి. సో మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా సునాముఖి ఆకు పొడి అని చెప్పేసి దొరుకుతుందండి. సునాముఖి పూర్వకాలము మన పెద్దలందరూ కూడా, ముఖ్యంగా భారతదేశంలో మోషన్ సరిగ్గా ప్రాబ్లం ఉంది, మోషన్ సరిగ్గా లేదంటే పెద్దలకు ఫస్ట్ గుర్తొచ్చేది సునాముఖే. ఈ మధ్యకాలంలో చాలామంది మనకి యూత్ అంతా మర్చిపోయారు అనుకోండి. కాబట్టి పెద్దల మాట సద్దిమూట అని చెప్పేసి చెప్తుంటారు. మళ్ళీ అది ఫాలో అయితే దొరుకుతుందండి. ఎండినటువంటి ఆకులు దొరుకుతాయి, పొడి దొరుకుతుంది. నేను ఇచ్చే సలహా ఏంటంటే కిరాణా షాప్ లో దొరుకుతుంది, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుందండి, పచారి కుట్టలో దొరుకుతుంది, చాలా చౌక ధరకు దొరుకుతుంది. ఆకు తెచ్చుకొని ఎండించినటువంటిది మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. అది ఒక 25 grams తీసుకోవాలి. మూడవ పదార్థంగా కరక్కాయల పొడి, కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. సో కరక్కాయ పెచ్చులేక పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది ఒక 25 grams తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు 2 grams ఔషధం, అంటే 1/2 teaspoon కంటే కూడా తక్కువ, ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తీసుకుంటున్నారు. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఫస్ట్ డోసే 100లో దాదాపు 98% మందికి తీసుకున్నటువంటి మొదటి డోస్లోనే దాని యొక్క ప్రభావం చూపించేసేసి మరుసటి రోజు ప్రేగుల కదలిక ద్వారా మనం గాఢ నిద్రలో ఉన్నప్పటికీ మనం మెలకువ తెప్పించేసేసి మనం టాయిలెట్ పరిగెత్తింపజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా తీసుకోవచ్చా? అందరూ తీసుకోవచ్చండి, కానీ చిన్నపిల్లలు మాత్రం డోస్ తక్కువ తీసుకోవాలి. ఒక 15-20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ డోస్ తీసుకోవచ్చు. కాబట్టి శరీర ప్రకృతిని బట్టి, శరీర తత్వాన్ని బట్టి 1 నుంచి 2 grams వరకు తీసుకుంటే సరిపోతుందండి. చిన్నపిల్లలు అయితే కాస్త డోస్ తగ్గించాలి. రైట్. కొన్ని మంత్స్ అయ్యాక ఆటోమేటిక్గా బాడీ సెట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మానేసినా సరిపోతుంది. తర్వాత ఇంకోటి అంటే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి. వీళ్ళందరూ ఫైబర్ తక్కువ ఉండడం చేతనే ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి, వేళకు ఆహారం తీసుకుంటుండాలి, నీరు 3 నుంచి 5 లీటర్ల వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకోవాలి. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఈ చిన్న జాగ్రత్తలు అండి, మరి కష్టమైన జాగ్రత్తలు కూడా కాదు. ఇలాంటి జాగ్రత్తలు చిన్నవి పాటిస్తూ నేను చెప్పినట్టు ఔషధాన్ని వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తలు కూడా మనల్ని కాపాడుతుంటాయి. ఎస్ వ్యూయర్స్, ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ఒక్కసారి మనల్ని మనం టెస్ట్ చేసుకుందాము. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే చక్కని చిట్కా కూడా తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, మీకేమనిపించిందో చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చాలా చక్కని వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారండి. ఎంతోమందికి మీరు చెప్పిన ఈ రెమెడీ యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.